అమ్మ పిచ్చిదని యష్ నమ్మేశాడు కదా. ఇంకా అమ్మ మన గురించి ఏం చెప్పినా వాడు నమ్మడు. అమ్మకి సెట్ అయ్యేదాకా యష్ ఇంక ఏ విషయాలు పట్టించుకోడు. ఇక మనకి ఏ అడ్డు లేదు కదా. మీ అమ్మ పిచ్చిదని మీ తమ్ముడు నమ్మితే సరిపోదు తేజ. మనం అనుకున్నది ప్రతీదీ జరగాలంటే అత్తయ్య మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయి తీరాలి. మీ తమ్ముడే మీ అమ్మని తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో వదిలేసి రావాలి. అందుకు మనం ప్లే చేస్తున్న ఈ డోస్ సరిపోదు, ఇంకా వేరే ఏదో చేయాలి. సరే, దీని గురించి తర్వాత ఆలోచిద్దాం. డాక్యుమెంట్స్ వెరిఫై చేయడానికి ఎవరు వస్తారన్నావుగా, వచ్చారా? వచ్చారు మధు, డాక్యుమెంట్స్ చూస్తున్నారు బయట. సరే పద వెళ్దాం. తేజ ఒక నిమిషం. ఏమైంది మధు? చెప్తానండు, ఒక నిమిషం. ఈ ల్యాప్టాప్లో మన భవిష్యత్తులున్నాయి. అది ఎవరూ చూడకూడదని దీన్ని ఆఫ్ చేశాను. చూస్తే దొరికిపోతాం. సరే పద వెళ్దాం. సింధు గారు నన్ను ఆఫీస్ దగ్గరికి రమ్మన్నారు. తను ఇంకా రాలేదేంటి? ఆదిత్య, ఎవరండి మీరు? నేను సింధుని. మీరేంటండి ఇలా బూర్కాలో వచ్చారు? ఈ ఆఫీస్లో అందరూ నన్ను గుర్తుపడతారు, అందుకే ఇలా వచ్చాను. మిమ్మల్ని గుర్తుపడితే ఏమవుతుందండి? అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లమా అంటే ఎలాంటిది? ఈ ఆఫీస్లో మధు, తేజ ఉంటారు. వాళ్ళెవరో కాదు, నాకు బాగా తోడికోడలు అవుతారు. మీ రిలేషన్స్ వాళ్ళ దగ్గరికి ఇలా మార్వేషన్లో రావాల్సిన అవసరం ఏంటండి? జరిగింది మొత్తం చెప్తేనే నీకు ఒక క్లారిటీ వస్తుంది ఆదిత్య. మధు క్యారెక్టర్ అంత మంచిది కాదు. వాళ్ళకి సంబంధించిన నిజాలు నేను తెలుసుకున్నానని, ఆ మధు నిజస్వరూపం ఏంటో, ప్రాజెక్టుని అడ్డం పెట్టుకుని తను ఎలా స్కామ్ చేయబోతుందో అన్నీ నేను తెలుసుకున్నానని, అవన్నీ మీకు పబ్లిక్కి ఎక్కడ చెప్తానోనని నన్ను దాచేశారు. ఇది ఆదిత్య, ఆడదయ్యుండి ఆ మధు ఇదంతా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నానండి. ఆ మధుది క్రిమినల్ మైండ్ ఆదిత్య. అందుకే ఎత్తుకు పై ఎత్తు వేసి దాని ఒరిజినల్ క్యారెక్టర్ ప్రాజెక్ట్లో అది చేసే మోసం బయట పెట్టాలనేదే నా ప్రయత్నం. ఇంతకీ నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు? అది స్వాతి ఇన్వెస్టిగేషన్లో ఈ ఆఫీస్ కూడా వన్ ఆఫ్ ద పార్టే. సంథింగ్ ఇక్కడేదో తేడా జరుగుతుందన్నది నాకు అనుమానంగా ఉంది. అందుకే స్వాతికి మధుని, ఆ పొలిటీషియన్ని ఫాలో చేసి ఎవిడెన్స్ సేకరించమని నేనే చెప్పాను. ఆ ప్రాసెస్లోనే స్వాతి కనిపించకుండా పోయింది. స్వాతి ఎక్కడుందో తెలుసుకోవాలంటే మనం ఇక్కడి నుంచే ప్రయత్నం మొదలు పెట్టాలి. ఎవరికి ఎలాంటి డౌటు రాకూడదు, మనం అలర్ట్గా ఉండాలి. అది ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే, అర్థమైంది కదా? అర్థమైంది సింధు గారు. పదండి మేడం. ఆదిత్య, ఫ్లాట్స్ బుకింగ్ కౌంటర్ అటుపక్కనుంది, మనం వెళ్దాం పద, అటునుంచి. అవును, ఈ ఆఫీస్ మీకు ముందే తెలుసా? తెలుసు. ఇంతకు ముందు నేను ఇక్కడే వర్క్ చేసేదాన్ని. ప్రాజెక్ట్లో ఫ్రాడ్ జరుగుతుందని చెప్పినందుకు ఈ కంపెనీ హెడ్ మధు తెలివిగా నన్ను ఇక్కడి నుంచి తప్పించింది. ఆ మధు ఎవరో కానీ మహా ముదురులా ఉందండి. మామూలు ముదురు కాదు ఆదిత్య, దేశ ముదురు. సరే పద. ఆదిత్య,
ఒక్క నిమిషం. ఆ, ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నా పేరు మీద ఒక ఫ్లాట్ బుక్ చేయి. నేనెందుకు సింధు గారు, మీరే బుక్ చేసుకోవచ్చుగా. బుర్కాలో ఉండి నా పేరు సింధు అని చెప్తే వాళ్ళకి డౌట్ రాదా? నిజమేనండోయ్. అందుకే నిన్ను బుక్ చేయమంటున్నాను, అర్థమైందా? మరి నాకేం ప్రాబ్లం రాదు కదా? టెన్షన్ పడకు, ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, ఓకేనా? అలాగే సింధు గారు. ఇప్పుడే వస్తాను. రా మధు. చూడు మధు, నాకు చాలా హ్యాపీగా ఉంది తేజ. నా కల ఇన్నాళ్ళకి నెరవేరబోతుంది. కిరణ్, ఇలా రా. చెప్పండి మేడం. బుకింగ్స్ ఎలా జరుగుతున్నాయి? బాగానే జరుగుతుంది మేడం. మధు క్యాబిన్లో లేదు, ఇదే రైట్ టైం. మధు ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తే ఏదైనా క్లూ దొరకచ్చు. ఎంత ట్రై చేసినా ఈ ల్యాప్టాప్ ఓపెన్ అవ్వడం లేదు. పాస్వర్డ్ ఏమై ఉంటుంది? రేయ్, అదిగోరా మేడం, రారా రా. మేడం నమస్తే మేడం. తేజ, నేను ఇప్పుడే వస్తాను. రండి, ఇలా రండి. రే, ఏంట్రా సరే ఆఫీస్కి వచ్చేసారేంటి? మేడం మీతో అర్జెంటుగా మాట్లాడాలి మేడం, డబ్బులు అవసరమైనవి మేడం. ఓ సరే, ఇక్కడే ఉండి చావండి, డబ్బులు తెస్తాను. తేజ, మీరు మాట్లాడుతూ ఉండండి, చిన్న పనుంది, నేను ఇప్పుడే వస్తాను. అలాగే మధు. మీకు ఎన్నిసార్లు చెప్పాను, మీకు అసలు బుద్ధుందా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అమ్మో, మధు చూసిందంటే ప్రాబ్లం అయిపోతుంది. ఏదైనా ఉంటే నాకు కాల్ చేసి చావచ్చుగా. మేడం మీకు 2 సార్లు ఫోన్ చేస్తే బిజీ అని వచ్చింది మేడం, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాం మేడం. సరే, ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి, ఎంత కావాలి? మేడం మీరేమో ఆ అమ్మాయిని ఎవరికీ తెలియని ప్లేస్లో పెట్టమన్నారు. అందుకోసం మేము ఒక ఏరియాలో ఇల్లు రెంట్కి తీసుకున్నాం మేడం. ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేయలేక ఇబ్బంది పడుతున్నాం మేడం. వీళ్ళు మాట్లాడుతుంది స్వాతి గురించేనా? మా సార్ని అడిగితే మిమ్మల్ని అడగమన్నారు మేడం.
ఈ పొలిటీషియన్స్ బుద్ధి ఇంత. పక్కవాడి డబ్బు ఖర్చు పెట్టిస్తారే తప్ప వాళ్ళు మాత్రం ఒక్క రూపాయి కూడా తీయరు. సరే ఉండండి. ఇదిగో తీసుకోండి. థ్యాంక్స్ మేడం. చూడండి, ఏదైనా అవసరమైతే అర్జెంట్ అయితే నాకొక కాల్ చేస్తే చాలు. ఊపుకుంటే ఇక్కడికి రావద్దు. మీ వల్ల ఇక్కడ నేను ఇరుక్కుంటాను. కానీ ఆ అమ్మాయి జాగ్రత్త. దాన్ని టార్చర్ పెట్టి ఆ ఎవిడెన్స్ ఎక్కడుందో కనుక్కోండి. ఓకేనా? అలాగే మేడం. డౌట్ లేదు, కన్ఫర్మ్ గా స్వాతి గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. సరే వెళ్ళండి. వస్తాం మేడం. మేడం మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు మేడం. సరే వస్తున్నాను వీళ్ళు. ఆదిత్య, అమౌంట్ కట్టేసావా? కట్టేశానండి. సరే త్వరగా వెళ్దాం. పద పద రా. సింధు గారు, సింధు గారు. ఆదిత్య రా. ఆదిత్య త్వరగా బండితి. ఏమైంది సింధు గారు? ఎందుకంత కంగారు పడుతున్నారు? అయ్యో చెప్తాను, ముందు బండితి. ఆదిత్య ఏమైందండి? ఆదిత్య మనం వాళ్ళని ఫాలో అవ్వాలి. త్వరగా బండితి. వాళ్ళని మనం ఎందుకు ఫాలో అవ్వాలండి? వాళ్ళని ఫాలో అయితేనే స్వాతి ఎక్కడుందో మనకి తెలుస్తుంది. నిజమా మీరు చెప్పేది? అయ్యో అవును ఆదిత్య, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. త్వరగా బండితి, త్వరగా బండితి. అలాగే మేడం. ఆదిత్య తొందరగా పోని. త్వరగా త్వరగా ఆదిత్య. వెళ్తున్నాను. సింధు గారు, నిజంగా స్వాతి వాళ్ళ దగ్గరే ఉందా? అవును ఆదిత్య, ఖచ్చితంగా స్వాతి వాళ్ళ దగ్గరే ఉంది. ఆఫీస్లో వాళ్ళ స్వాతి గురించి మాట్లాడడం నేను విన్నాను. స్వాతి దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉన్నట్టుంది. త్వరగా మనం స్వాతిని కనిపెట్టాలి, లేదంటే స్వాతికి చాలా ప్రమాదం. నిజంగా స్వాతికి ఏం కాదు కదా సింధు గారు? అయ్యో, స్వాతి దగ్గర ఉన్న ఆ ఎవిడెన్స్ గురించి వాళ్ళకి చెప్పినంత వరకు వాళ్ళు స్వాతిని ఏమి చేయరు. ఈ లోపు మన స్వాతిని సేవ్ చేయాలి. అందుకే వాళ్ళని ఫాలో చేయమంటున్నాను. త్వరగా ఫాలో చేయి. సింధు గారు, ఆ కార్ ఎటు వెళ్ళిపోయిందండి. మిస్ అయిపోయిందండి. ఇప్పుడెలా? కార్ ఇక్కడి దాకా వచ్చిందంటే మేబీ స్వాతిని వాళ్ళు ఈ ఏరియాలోనూ ఎక్కడో దాచిపెట్టుంటారు. నిరాశపడక ఆదిత్య, స్వాతి ఖచ్చితంగా దొరుకుతుంది. మనం వెతుకుదాం. అలాగే రండి. భగవంతుడా,
నేను ఇక్కడి నుంచి బయటపడే అవకాశమే లేదా? ఏయ్, నీ దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉందంట కదా, మర్యాదగా అది ఎక్కడుందో చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదని. నువ్వు ఇలా మామూలుగా అడిగితే చెప్పవే. నీకు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తే రావాల్సిన నిజం అదే బయటకు వస్తుంది. ఆఖరిసరిగా అడుగుతున్నాను, నిజం చెప్పకపోతే బతికుండగానే నీకు నరకం చూపిస్తాను. నేను నిజమే చెప్తున్నాను. ఏయ్, మర్యాదగా చెప్తావా లేదా? చెప్పు, ఎక్కడున్నది? చెప్తావా లేదా? చెప్పవే. ఏయ్, చెప్తావా లేదా? చెప్పవే. చెప్పు, చెప్తావా లేదా? ఏయ్, చెప్పవే, ఎక్కడున్నది? చెప్తావా లేదా? చెప్పు. రేయ్ ఆగండ్రా. రేయ్, ఎందుకురా అమ్మాయిని అలా హింసిస్తున్నారు? ఆడవాళ్ళని ట్రీట్ చేసే పద్ధతి కూడా మీకు తెలీదా? వెళ్ళండి వెళ్ళండి రా. రారా. ఎందుకు స్వాతి, నీకు ఈ నరకం అవసరమా చెప్పు? నీకెంత కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. హ్యాపీగా పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అయిపో. ఈ రిస్కులు నీకు సెట్ అవ్వవు. నువ్వు తీసిన ఆ వీడియో ఉన్న ఫోన్ నాకు ఇచ్చి, ఇప్పుడే నేను వదిలేస్తాను. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సార్, నేను ఏ వీడియో షూట్ చేయలేదు. ఆ రోజు జరిగిన గొడవలో నా ఫోన్ ఎక్కడ పడిపోయిందో కూడా నాకు తెలీదు. నన్ను నమ్మండి ప్లీజ్. నిన్ను ఇలా బ్రతిమలాడితే ఎందుకు చెప్తావే? నీకు ఆ మధునే కరెక్ట్. నిజం చెప్పే వరకు మధు నిన్ను టార్చర్ పెట్టి మరీ చంపేస్తుంది. నన్ను చంపేవాళ్లే అయితే ఆ పని మీరు ఎప్పుడో చేసుండేవాళ్ళు. నా దగ్గర మీకు సంబంధించిన వీడియో ఏదో ఉందని మీరు ఊహించుకుంటున్నారు. నేను లేదు అని చెప్పినా మీరు వినడం లేదు. దాని గురించి ఓ క్లారిటీ వచ్చే వరకు, మీ ప్రాజెక్ట్ స్కామ్ పూర్తయ్యే వరకు నన్ను వదలరని నాకు తెలుసు. తెలిసి మరీ ఓ తప్పు చేశాను. మీ గురించి, ఆ మధు గురించి దమయంతి గారికి అబద్ధం చెప్పి ఆమెని పిచ్చిదాన్ని చేసి పొరపాటు చేశాను. మళ్ళీ ఆ తప్పు చేయను. నువ్వు ఫిక్స్ అయ్యావు కదా, ప్రాజెక్ట్ స్కామ్ కంప్లీట్ అవ్వాలి, ఆ వీడియో బయటికి రావాలి, అంతవరకు నిన్ను వదలను అని. అలాగే ఫిక్స్ అయ్యి ఇక్కడే పడుండు. ఒక్క నిమిషం సార్. అసలు ప్రాజెక్ట్ అంటూ జరిగితేనే కదా మీరు ఏ స్కామ్ అయినా చేసేది. సింధు మేడం బయట ఉండగా మీ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో ముందుకు మూవ్ కాదు. నాకు తెలిసి ఈ పాటికి నన్ను కాపాడడానికి సింధు మేడం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. నన్ను మీరిక్కడ దాచిన విషయం సింధు మేడంకి తెలిసిందో అంతే, నువ్వు, నీ మధు, మీ ఇద్దరి బతుకులు జైలు పాలే. పిచ్చి స్వాతి, నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అంత సీను సినిమా ఇక్కడ ఉండదు. అతిగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. రేయ్, స్వాతిని జాగ్రత్తగా కాపలా కాయండి. ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తుంది. ఆ ఛాన్సే ఇవ్వకండి. అలాగే సార్. పోనీ.
రేయ్ ఆపు ఆపరా. సింధు ఏంటి ఈ ఏరియాలో తిరుగుతోంది? కొంప తీసి స్వాతి ఈ ఏరియాలో ఉందని తెలిసిపోయిందా ఏంటి? అందుకే తనని వెతకడానికి వచ్చిందా? రేయ్ కారు వెనక్కి పోని. సింధు నన్ను చూసిందంటే స్వాతి ఇక్కడే ఉందన్న విషయం తనకి తెలిసిపోతుంది. వాళ్ళ కారు ఎటుపోయిందో తెలియడం లేదు. కన్ఫామ్గా ఈ ఏరియాలోనే ఎక్కడో స్వాతిని దాచిపెట్టారు వాళ్ళు. వేరే ప్లేస్లో వెతుకుదాం పద ఆదిత్య. సరే. ఆ స్వాతి చెప్పినట్టు నిజంగానే సింధు స్వాతిని ట్రేస్ చేసే పనిలోనే ఉందన్నమాట. సింధుని తక్కువ అంచనా వేయకూడదు. ఎంత వెతికినా స్వాతి ఆచూకీ తెలియడం లేదు సింధు గారు. స్వాతి ఎక్కడుందో ఎలా ఉందో. బాధపడకు ఆదిత్య, ఖచ్చితంగా స్వాతి గురించి తెలుస్తుంది. మిమ్మల్ని కలిశాక నాకు నమ్మకం వచ్చింది సింధు గారు. మీ నాన్నని పిల్లల్ని చూడాలనుందిరా. రేపే నిన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్తాను. రే, మనం రేపు మీ నాన్న దగ్గరికి వెళ్తున్న విషయం పొరపాటున కూడా మీ వదినకి తెలియనివ్వకరా. ఎంత ప్రయత్నాలు చేసి ఆపాలనుకున్నా సరే మనం నాన్న దగ్గరికి వెళ్ళే తీరుతాం. ఇప్పుడదే మా తమ్ముడు మళ్ళీ మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేయబోతున్నాడు. రేపు అమ్మని మనకు తెలియకుండా నాన్న దగ్గరికి తీసుకెళ్తానని అమ్మకు చెప్తున్నాడు. ఇక్కడ జరిగినవన్నీ నాన్నకు చెప్పేస్తుంది. అప్పుడు నాన్న వచ్చి మన తాట తీస్తాడు మధు.